ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్ గ్రామ పంచాయతీలో అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు, అర్హులకు ఇవ్వలేదు అంటూ సిపిఎం పార్టీ ఇండ్లు రాని బాధితులతో కలిసి వినోబానగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం పంచాయతీ సెక్రటరీకి వినతి పత్రం ఇచ్చి ఇదే కార్యక్రమంలో శ్రీధర్ మాట్లాడుతూ భూస్వామికి ఇల్లు గుడిసున్నోడికి ఇల్లు లేదు, గుడిసున్నోడికి ఇవ్వలేదు, గుడిసున్నోడికి ఇల్లు లేదు. భూస్వామికి ఇల్లు 12 ఎకరాల భూస్వామికి ఇల్లు, గుడిసె లేనోడికి ఇల్లు, గుడిసె లేనోడికి ఇల్లు, వికలాంగురాలకి లేదు ఇల్లు, వికలాంగురాలకి లేదు ఇల్లు, వికలాంగురాలకి లేదు ఇల్లు, 12 ఎకరాల వాడికి ఇందిరమ్మ పథకం ఇవ్వాలి. అరువులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, అరువులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. గుడిసెవాసులకి ఇందిరమ్మ ఇల్లు, గుడిసెవాసులకి ఇందిరమ్మ ఇల్లు, గుడిసె ఆవాసాలకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. గుడిసె ఆవాసాలకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, గుడిసె ఆవాసాలకి ఇందిరమ్మ ఇల్లు. 12 ఎకరాల భూస్వామికి ఇల్లు, 12 ఎకరాల భూస్వామికి ఇల్లు, 12 ఎకరాల భూస్వామికి ఇల్లు, 12 ఎకరాల భూస్వామికి ఇల్లు ఇవ్వాలి. నిరుపేదలకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, నిరుపేదలకి ఇందిరమ్మ ఇల్లు. ఇవ్వాలి, అరువులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, నిరుపేదలకి ఇందిరమ్మ ఇల్లు, నిరుపేదలకి ఇందిరమ్మ ఇల్లు. రండి సెక్రటరీ గారికి మనిషి సాక్ష్యం 12వ తారీఖు మాట నిలబడుకోలేదనుకో మన అప్పుడు ఏంటనేది సాక్ష్యం ఇది. అన్ని బంద్ అయితే తీసుకుపోతే కానీ ఎవరు రాదు ఇవ్వాలి, అనర్హులకి ఇవ్వాలి ఇందిరమ్మ ఇల్లు, పేదలకు నిరుపేదలకి ఇందిరమ్మ ఇల్లు, గుడిసె వాసులకి ఇందిరమ్మ ఇల్లు, గుడిసె వాసులకి ఇందిరమ్మ ఇల్లు, గుడిసె వాసులకి ఇందిరమ్మ ఇల్లు. సిగ్గు సిగ్గు 12 ఎకరాల భూస్వామికి ఇందిరమ్మ ఇల్లు, 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 సిగ్గు సిగ్గు భూస్వాములకి ఇందిరమ్మ కమిటీ పైరవి. ప్రతి మహిళకి 2,500 రూపాయలు, ప్రతి మహిళకి 2,500 రూపాయలు. ముఖ్యమంత్రి చెప్పిన ప్రతి మహిళకి గ్యాస్ సబ్సిడీ 500 రూపాయలు, గ్యాస్ సబ్సిడీ 500 రూపాయలు, గ్యాస్ సబ్సిడీ 500 రూపాయలు. తర్వాత మంచినీళ్ళు లేకపోవటం, వినోబా నగర్ లో మంచినీళ్ళు లేకపోవటం, వినోబా నగర్ లో మంచినీళ్ళు లేకపోవటం, వినోబా నగర్ లో కుక్కడు 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 మంచినీళ్ళు లేకపోవటం. అరువులందరికీ ఇందిరమ్మ ఇల్లు, అరువులందరికీ ఇందిరమ్మ ఇల్లు, అరువులందరికీ ఇందిరమ్మ ఇల్లు, నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు, నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు, నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు. సిగ్గు సిగ్గు 12 ఎకరాల భూస్వామికి ఇందిరమ్మ ఇల్లు, సిగ్గు సిగ్గు 12 ఎకరాల భూస్వామికి ఇందిరమ్మ ఇల్లు, సిగ్గు సిగ్గు 12 ఎకరాల భూస్వామికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. నిరుపేదలకి ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు నిరుపేదలకే, ఇందిరమ్మ ఇల్లు నిరుపేదలకే. జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్. ఇవ్వాలి, అరువులందరికీ ఇందిరమ్మ ఇల్లు, అరువులందరికీ ఇందిరమ్మ ఇల్లు. సర్వే చేయాలి, సమగ్రమైన ఇందిరమ్మ ఇళ్ళ సర్వే, సమగ్రమైన ఇందిరమ్మ ఇళ్ళ సర్వే ఇవ్వాలి. నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. సోదరులారా, వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 హామీల్ని అమలు నోచుకోవడం లేదు. దానికి సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వినోబానగర్ లో
ఈ గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది. ఈ వినోబా నగర్ లో ఈ అధికారులు ఇందిరమ్మ పథకం పేరుతో ఉన్న నాయకత్వం చాలా మానవత్వం లేని పద్ధతుల్లో చాలా రాక్షసంగా వచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఇందిరమ్మ పథకం ఇండ్ల ఎంపిక సంబంధించి ఈ మాట ఎందుకు ఇట్లా మాట్లాడదొస్తుందని చెప్పేసి చూస్తే ఇవాళ మేము వినోబా నగర్ లో ప్రతి ఇంటికి పోయి సర్వే చేయడం జరిగింది, ప్రతి ఇల్లు చూడటం జరిగింది. వాళ్ళ బాణ సోనియాకి సంబంధించి వాళ్ళ ఇంటికి పోయాం. ఇంటికి పోతే ఆ ఇంటికి పైన రేకులు ఉన్నాయి, ఇంటికి కనీసం తడికలు కూడా లేవు, కోతులు వస్తున్నాయి. మొన్న వర్షం వస్తే వర్షానికి బయటకు పోలేక కోతి పడుకుంది, ఆ కోతితో పాటు ఏమో కూడా పడుకుంది. మరి అట్లాంటి ఇంటికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకపోతే మరి గ్రామ సెక్రటరీ ఏంటి ఇప్పుడు చెప్తున్న స్పెషల్ ఆఫీసర్ మీనా కుమార్ అట. మరి మీనా కుమార్ గారికి 12 ఎకరాల భూమి ఉన్న ఆసామికి అర్హుడికి ఇందిరమ్మ పథకంలో కనపడ్డది మీనా కుమార్ గారికి, ఎడ్యుకేషన్ అధికారికి. మరి కోతితో సహవాసం చేసే ఈ రేకుల షెడ్లు చుట్టూ తడికలేని ఇల్లు కనపడలేదని మనం అడుగుతున్నాం. ఇదే కాదు, ఇంకా ఇల్లు ఉన్న వాళ్ళకి కూడా ఇల్లు ఇచ్చే పరిస్థితి కనపడుతుంది. ఇంకొక మహానుభావుడు ఇక్కడ ఇల్లుంది, ఇందిరమ్మ ఇల్లు తీసుకున్నాడు, ఖమ్మంలో ఇల్లుంది, ఆయనకి ఇందిరమ్మ పథకంలో ఇల్లు శాంక్షన్ అయింది. మరి ఇక్కడ ఇల్లు ఉన్నోడికి ఖమ్మంలో ఇల్లుడికి ఇల్లు శాంక్షన్ అయింది. మీనా కుమార్ గారు స్పెషల్ ఆఫీసర్ గారు కనపడ్డప్పుడు మరి వీళ్ళు ఎందుకు కనపడలేదు? ఇవన్నీ ఉన్నాయి. అందుకోసం ఇప్పుడు మేము సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే వినోబా నగర్ లో ఉన్న ప్రతి గుడిసెవాసికి, ప్రతి రేకుల షెడ్కి వీళ్ళకి ఇందిరమ్మ పథకం ప్రకారం ఇల్లు ఇవ్వాల్సిందే. వీళ్ళు కనుక ఇల్లు కనుక ఇవ్వకపోతే, రేకుల షెడ్ ఉన్నోడికి పూరి గుడిసె ఉన్నోడి కనుక ఇళ్ళకి ఇవ్వకపోతే మేము వీళ్ళందరినీ పెద్ద ఎత్తున సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. దానికి వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. కొద్దిగా ఇప్పటికైనా అధికారులు దృష్టిలో పెట్టుకొని పారదర్శకంగా ఎవరైతే గుడిసె రేకుల షెడ్ ఉందో వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేయటం జరుగుతుంది. దీంతో పాటు వినోబా నగర్ సంబంధించి చూసుకున్నప్పుడు పేరే వినోబా నగర్, పేరు పెద్ద జాతీయ నాయకుడు పేరు. కానీ వినోబా నగర్ చూసుకుంటే పాపం ఇందాక చెప్తున్నారు బుక్క నీళ్లు, కానీ మన పక్క నుంచి మన భూములు పోయి సీతారామ సాగర్ ప్రాజెక్టు నీళ్లు పోయి ఏనుకూరు నుంచి సాగర్ పోతున్నాయి. అంటే గోదావరి నీళ్లు వినోబా నగర్ పక్క నుంచి పోతాయి, కానీ వినోబా నగర్ లో ఉన్నోడికి తాగడానికి గుక్క నీళ్లు. ఆ నీళ్లు సెక్రటరీ గారికి అడిగితే ఏం చెప్తున్నాడు సెక్రటరీ గారు? ఏం చెప్తున్నాడు ఆయన? అది దానికి సంబంధించి వాల్వ్ పెట్టాలని చెప్తున్నాడు. ఎప్పుడు చెప్పాడు వాల్వ్ పెట్టాలని చెప్పేసి? మార్చి నెలలో చెప్పారు. మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, మే దాకా వచ్చింది. మళ్ళీ వాల్వ్ ఎప్పుడు పెడతారా, ఎప్పుడు నీళ్ళు అందిస్తారా అంటే నాకు తెలవదు అంటున్నాడు. కనీసం మానవత్వం ఉండాలి కదా. మీరు మనం కట్టే ట్యాక్స్ తోటే మనం కొనుక్కునే పప్పు ఉప్పు నూనెలు వీడికి వచ్చిన పన్నులతోటే వాళ్ళ జీతాలు తీసుకుంటున్నారు. మనం కట్టే డబ్బులతోటి వాళ్ళ జీతాలు తీసుకొని మన డబ్బులతో మనకి నీళ్ళు ఇవ్వాలంటే చేస్తామంటే ఎట్లా న్యాయం? అందుకోసం మన సెక్రటరీ గారు కూడా చెప్తున్నాం. ఆయన ఇప్పుడు చెప్తున్నాడు, నేను మిషన్ భగీరథ వాళ్ళ దృష్టికి తీసుకుపోతాను, నేను తక్షణమే వాళ్ళకి మంచి ఇచ్చి ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. వాళ్ళ కనుక ఇవ్వబోతే అన్నం లేకపోతే 21 రోజులు ఉండొచ్చు అని చెప్తున్నారు. కానీ నీళ్లు లేకపోతే 21 రోజులు ఉండే అవకాశం లేదు. చాలా తీవ్రమైన సమస్య. అందుకోసం తీవ్రమైన సమస్యని పంచాయత్ సెక్రటరీ ఎమ్మటే దాన్ని మంచి నీళ్ళకి సంబంధించి మిషన్ భగీరథ వాళ్ళతో మాట్లాడతాడా, లేదా ఎంపీడీఓతో మాట్లాడతాడా, కలెక్టర్తో మాట్లాడతాడా, వాళ్ళు ఇచ్చే వరకు వాటర్ ట్యాంక్ పెడతాడా? ఖచ్చితంగా బజార్లకి నీళ్లు ఇవ్వాలి. అట్ట కనుక నీళ్లు ఇవ్వకపోతే 4-5 రోజులు చూస్తాం. 4-5 రోజుల తర్వాత ఈ పక్కనే రోడ్డు, పెద్ద రోడ్డు ఉంది, ఆ రోడ్డు మీద ఖాళీ బిందెలతోటి నీళ్లు లేవు కాబట్టి ఖాళీ బిందెలు, నీళ్లు లేని ఖాళీ బిందెలుగా మన ఇళ్లలో ఉన్నాయి. ఆ బిందెలతోటి రోడ్డు మీద కూర్చుంటాం. ఇప్పుడు ఈ సెక్రటరీని ఎంపీడీఓని అడగం, జిల్లా కలెక్టర్ గారే పరిష్కారం చెప్పాలి. మనం మీడియాలోనే చెప్తున్నాం, మీడియా ముఖంగా చెప్తున్నాం. 5 కోసం 5 రోజుల్లో కనుక మీరు నీళ్లు కనుక ఇవ్వబోతే అదే భద్రాచలం రోడ్డు మీద మేము బిందెలతో కూర్చుంటాం. అప్పుడు కలెక్టర్ గారు వచ్చి సమాధానం చెప్పాలి. కలెక్టర్ గారు వచ్చి సమాధానం చెప్పకుండా గౌరవంగా మీరు కలెక్టర్ గారికి మర్యాద ఇవ్వదలుచుకుంటే నీళ్ళ సమస్య పరిష్కారం చేయాలని చెప్తున్నాం. ఇంకోటి ఇందిరమ్మ పథకం సంబంధించి 350 దరఖాస్తులు వచ్చినాయట. 350 దరఖాస్తులు 150 దరఖాస్తుల్ని అర్హులు గెలిచారట. ఆ 150లో 17 మందిని ఇల్లు ప్రకటించాలని చెప్పారట. మనం చెప్తున్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీకు సిగ్గుందా అని అడుగుతున్నాం. ఇందుకే మాట్లాడుతున్నాం. ఆయన హైదరాబాద్ లో కూర్చుంటాడు, ఆయన కేటీఆర్ ని తిడతాడు, కేసీఆర్ ని తిడతాడు, కేసీఆర్ కేటీ ఆయన తిడతారు. మీరు తిట్టుకోవడం కోసమా మీకు ఓట్లు వేసి గెలిపించింది?
350 ఇళ్ళు ఉన్నాయి. 350 ఇళ్లలో 150 ఇళ్ళు తెలిసారు. బోగస్ 40-50 ఇళ్ళు పోతాయి. 40-50 మంది పోతే 100 ఇళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? 100 మందికి ఇల్లు నువ్వు 17 ఇళ్ళకి ఇస్తావు. నీకు మాత్రం ముఖ్యమంత్రి పీఠం కావాలి, నువ్వు తిరగడానికి హెలికాప్టర్ కావాలి, నీ అమ్మ దొరకడానికి పోలీసులు కావాలి, ఇవన్నీ నీకు కావాలి కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. కానీ వినోబా నగర్ లో పేదలకు మాత్రం ఇల్లు ఇవ్వనంటే ఎట్లా? అందుకోసం మనం చెప్తున్నాం 17 ఇళ్ళు ఇస్తాం, 10 ఇళ్ళు ఇస్తాం. భిక్షం కాదు మాకు ఇచ్చేది. వినోబా నగర్ లో ఎవరైతే గుడిసె వేసుకొని రేఖలు సెట్ వేసుకొని నువ్వు 150 మందికి అర్హులు తేల్చావో ఆ తేల్చిన 150 మంది కూడా ఇల్లు ఇవ్వాల్సిందే. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ ఎన్ని రోజులు ఉంటావు కూర్చుని కలదు. మొన్నటిదాకా కేసీఆర్ ఉన్నాడు, డబుల్ బెడ్రూమ్ అన్నాడు. ఇప్పుడు ఏం అడుగుతావు ఆయన్ని? నువ్వు మాత్రం రేపు ఉంటావా? సెకండ్ ప్లేస్ ఉండవా? అందుకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులందరికీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అటు ఇవ్వకపోతే ఈ పేదలు ఊరుకోరు, పెద్ద ఎత్తున రోడ్డు మీద ఉద్యోగం ఇస్తారు. నువ్వు అట్ట ముఖ్యమంత్రి అయినోడే, నువ్వు పోరాటాలు లేకుండా నువ్వు కూడా ముఖ్యమంత్రి అయినోడేం కాదు. కేసీఆర్ కూడా పోరాటాలతో ముఖ్యమంత్రి అయ్యాడు. పోరాటాలు డబ్బు ఏంటో మీకు కూడా తెలుసు. అందులో అక్కడ గారు తెచ్చుకోకుండా వినోబా నగర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్న వాళ్ళ గుడిసెలు ఉన్న ఖచ్చితంగా వాళ్ళకి ఇందిరమ్మ పథకం ఇవ్వాల్సిందే. ఇందిరమ్మ పథకం ఇవ్వకపోతే ఊరుకునేదని చెప్పేసి ఈ సందర్భంగా గవర్నమెంట్ కి హెచ్చరిస్తూ ఇప్పుడైతే పంచాయత్ సెక్రటరీ చెప్పారు మంచిలకు సంబంధించి 5 రోజులు పరిష్కరించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ సెలవు.